హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఇది నా మ్యారేజ్ దాంట్లో కంటిన్యూషన్ అనమాట. పార్ట్ 3 వీడియో. బిఫోర్ ప్రీవియస్ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోయినట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను మీకు. సో, మీకు బిఫోర్ వీడియోలో చెప్పినట్టు మామయ్యోళ్ళు చేయడం అయిపోయిన తర్వాత అగైన్ నేను మళ్ళీ బాత్ చేసేసొచ్చేసి అమ్మ వాళ్ళు నన్ను పెళ్ళికూతురిని చేయడం అన్నమాట. ఈలోపు ఏంటంటే మేళతాళాలతో విడిదింట్లో ఉన్న అబ్బాయి వారి సైడ్ నుంచి వస్తారు కదా! ప్రతానం తీసుకొని. వాళ్ళందరినీ మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. అది మా సైడ్ ఉన్న ఆచారం అనమాట. అలా తీసుకొచ్చేలోపు ఇక్కడ మా వాళ్ళందరూ తోరణాలు అండ్ పువ్వులన్నీ కడుతున్నారనమాట. సేమ్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే పీటల కింద ముగ్గు వేసేసి ముత్తైదువు వచ్చి ముగ్గు వేసి దాని మీద పీటలు పెట్టి అండ్ తెల్లటి వస్త్రాన్ని పరిచి పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారనమాట. పెళ్లి కూతురుతో పాటు అమ్మ వాళ్ళు చేయడం కాబట్టి ఆ పెళ్లి కూతురి వాళ్ళ కన్న తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రొసీజర్ అంతా చేస్తారనమాట. ఇక్కడ మా సైడ్ 5 బాలదాసుల్ని కూర్చోపెడతారు తోడు పెళ్లి కొడుకులుగా. సో, అలా అందరినీ కూర్చోపెట్టిన తర్వాత ఫస్ట్ ఒక ముత్తైదువ వచ్చి అందరికీ బొట్టు పెడుతుందనమాట. పెట్టేసిన తర్వాత మా మమ్మీ ఇక్కడ చేస్తున్నారు నన్ను పెళ్లి కూతుర్ని. సో, పెళ్లి కూతుర్ని అలా అండ్ బాలదాసుల్ని కూర్చోబెట్టిన తర్వాత తాంబూలం ఇస్తారు. అది చెప్పడం మర్చిపోయాను. సో, ఇదనమాట మా సైడ్ ప్రొసీజర్ పెళ్లి కూతుర్ని చేయడం అనేది. మీ సైడ్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మేము అసలు రేపు నన్ను పెళ్లి కూతురు చేస్తారనగా ఈరోజు షాపింగ్‌కెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అస్సలు అవి వీడియోస్ అన్నీ తీసి అప్పుడు పోస్ట్ చేసుంటే చాలా బాగుండేది. పోస్ట్ చేయకపోయినా నేను తీసుకొనుంటే మెమరీస్‌గా ఉండేవి అనిపించినియి. ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. ఫోటోస్ కూడా చాలా చాలా తక్కువున్నాయి. మీ అందరూ ఎంగేజ్‌మెంట్ అని చేసుకుంటున్నారు కానీ, మా వరకైతే మా ఫ్యామిలీలో మా అక్కకి లగ్గాలు జరిగాయి. నాకు లగ్గాలు జరిగాయి. లగ్గాలంటే ట్వెల్స్ టు ఎంగేజ్‌మెంట్ లాగే కాకపోతే అమ్మాయి ఉండదు. అబ్బాయి ఉండొచ్చు. అబ్బాయి లేకపోయినా పర్లేదంటారు కొందరు. లగ్గాల సీరీసెస్ అన్నీ నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను ఆల్రెడీ బిఫోర్ ఎప్పుడో ప్రీవియస్‌లో. ఒకసారి ఎవరైనా చూడకపోయినట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. లగ్గాల సీరీస్ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లగ్గాలు జరిగిన తర్వాత రోజు మంచి ముహూర్తం చూసుకొని అబ్బాయి వాళ్ళు పసుపు కొట్టుకుంటారు. ముత్తైదువులు 5 కానీ, 11 కానీ, 9 మంది కానీ కలిసి కొట్టుకున్న తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే అమ్మాయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము కొట్టుకుంటాం అనమాట. మేము అన్నీ రెడీగా పెట్టుకుంటాము. బికాజ్ పంతులు గారు ఈ టైంలోనే ఒక 1 అవర్ లోపే అన్నట్టు టైం చెప్తారనమాట మంచి ముహూర్తం. సో, మేమైతే అలా పసుపు కొట్టుకున్న తర్వాత వెంటనే షాపింగ్‌కి బయలుదేరాము. అది కూడా బేసి సంఖ్యలో వెళ్తాం. అంటే హాడ్ నెంబర్‌తోనే వెళ్తామనమాట. 5 లేకపోతే 9 లేకపోతే 3 లేకపోతే 11 మంది అలా వెళ్తాము. వేసి ఎంత టెన్షన్ అప్పుడు షాపింగ్ ఏదైతే సెట్ అవుతది, పెళ్ళిలో మాటొద్దు అన్నీ చెక్ చేసుకొని లేడీస్‌కి ఎన్ని ప్రాబ్లమ్స్ అండి అసలు. శారీస్‌కి ఒకరోజు రావాలి, బ్లౌజెస్ డిజైన్స్ ఇవ్వడానికి ఒకరోజు రావాలి, ఆ డిజైన్స్ అన్నీ మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఒకరోజు రావాలి. డిజైన్స్ అన్నీ కన్ఫర్మ్ చేసి ఇది ఓకే అని చెప్పి ఇవ్వడానికి ఒకరోజు రావాలి, పూల జడలకు ఒకరోజు రావాలి, గోల్డ్‌కి ఒకరోజు రావాలి, రోల్డ్ గోల్డ్‌కి ఒకరోజు రావాలి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లౌజెస్ అన్నీ రెడీ అయినాయి మేడం చెక్ చేసుకోవడానికి రండి అని ఫోన్ చేస్తారు. మళ్ళీ ఆ బ్లౌజెస్ చెక్ చేసుకొని ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్పేసి నెక్స్ట్ వెళ్ళి బుట్టకి ఆర్డర్ ఇచ్చుకోవాలి. మధ్యలో పెళ్లి కార్డులు కొట్టించాలి. వాళ్ళు ఎవరెవరిని పిలవాలి అనేది లిస్ట్ చెప్తూ ఉంటారు. మనం రాయాలన్నమాట. అండ్ ఆల్సో మనం కూడా మన ఫ్రెండ్స్‌ని పిలుచుకోవాలి కదా! 10థ్ ఫ్రెండ్సు, ఇంటర్ ఫ్రెండ్సు, బీటెక్ ఫ్రెండ్సు, హాస్టల్ ఫ్రెండ్సు, కొలీగ్సు అందరిని పిలవాలి. అందరిని లిస్ట్ రాసుకొని ష్యూర్‌గా రండి. నా పెళ్ళికి కన్ఫర్మ్‌గా రండి అని అడుగుతాం. వాళ్ళేమో వస్తామని చెప్తారు. తీరా చూస్తే నా పెళ్ళికి కొలీగ్స్ వచ్చారు కానీ ఫ్రెండ్స్ ఇద్దరో ముగ్గురో వచ్చారు. అందులో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఆల్సో కొందరు మ్యారేజ్‌కి రాలేదు.
మార్నింగ్ అప్పుడొచ్చారు. అమ్మ వాళ్ళు నన్ను పెళ్లి కూతురిని చేసేటప్పుడు. పెళ్ళికైతే ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. బట్ కృష్ణాస్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. బట్ ఇట్స్ ఓకే. సమ్‌టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్. మనం ఏం చేయలేము. వీడియోలోకెళ్ళిపోతే మీకు తెలిసిందే ప్రొసీజరు. అందరూ ఆశీర్వదించారు అక్షింతలేసి. ఇక్కడ 5గురు ముత్తైదులు హారతిచ్చేసి ఒక్కొక్కరు అద్దుతున్నారనమాట. లెంతీ అయిపోతుంది. ఇంకా కంటిన్యూషన్ పార్ట్స్ పెడతాను. ప్లీజ్ వెయిట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.